ఏం స్పందిస్తారు? అసలు నెయ్యి కాని దాంట్లో తయారు చేశారు. దేంతో తయారు చేశారో తెలియట్లేదు కదా! ఇప్పుడు నెయ్యే కాని దాంట్లో తయారు చేసి నాశనం అయిపోయిన వ్యక్తులకు తెలుసు ఆ బాధేంటో. రోజాకి ఇంకా దోపిడీ చేసిన సొమ్ము భారీ ఎత్తులో ఉంది కాబట్టి, ఆమె పతనం అవ్వలేదు కాబట్టి, ఏదో రాజకీయ పతనం జరిగిందే గానీ ఆర్థిక పతనం అవ్వలేదు కాబట్టి, ఆమె ముందుకొచ్చి మాట్లాడుతుంది. ఏదేమైనా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి నేనంటాను. కాళ్ళ నడకనో, మోకాళ్ళ నడకనో తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని బతిమాలుకోవడం, లేకపోతే ప్రార్థించుకునో వెళ్ళి తప్పైపోయింది క్షమించండి అని చెప్తే ఒకవేళ వీళ్ళకేదైనా పశ్చాత్తాపం కలుగుతుందేమో. అలా ఈ బుద్ధి లేకుండా మాట్లాడడం, సంస్కారహీనంగా మాట్లాడడం. పవన్ కళ్యాణ్ వెళ్ళి కాళ్ళు కడుక్కుని జగన్మోహన్ రెడ్డి కాళ్ళు కడుక్కుని నెత్తిమ పోసుకోవాలా? అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏం చేశాడో ఎవరికైనా తెలుసా? ఒక తరం తరం బిడ్డల భవిష్యత్తును నాశనం చేశాడు. 1,00,000 కోట్లు ఎబోవ్ ఆర్థిక నేరస్తుడిగా మిగిలిపోయాడు. 48,000 కోట్ల రూపాయలు సిట్టు దర్యాప్తులో దొరికిపోయాడు. అయినా సరే ఆయనకి అభిమానులు ఉండి జై జగన్ అంటుంటే ఇప్పటికే ఎర్రి ముఖాలు వేసుకుని మేము చూడవలసి వస్తుంది. ఏంటో ఎలాంటి వ్యక్తులకు కూడా అభిమానులు ఉంటారా? మనం కూడా అక్రమంగా దోషిస్తే బాగుంటుందేమో, మనం కూడా జనాల్లో దేవుడిగా మిగిలిపోతామేమో అని చెప్పి ప్రతి ఒక్క యువకుడు కూడా అనుకుంటున్నాడు. అలాంటి చెడు ప్రభావం పడింది మన సమాజం మీద. కాబట్టి అలాంటి వ్యక్తులను మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు, క్షమించకూడదు. అలాంటి వ్యక్తుల్ని మనం సపోర్ట్ చేయకూడదు. చేయకుండా బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, దేశం బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా, ఓ జిల్లా బాగుండాలన్నా ఆర్థిక నేరస్తుల్ని తరిమి కొట్టకపోతే, రాజకీయాల నుంచి తరిమి కొట్టకపోతే బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోద్ది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించుకుని గమనించుకుని ఇలాంటి రోజా లాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకుల్ని దూరంగా పెడితేనే రాష్ట్రం బాగుపడుతుంది.